జనసేన, బీజేపీ కూటమి చిలకలూరిపేటలో నిర్వహించిన సభలో పాల్గొన్న ప్రధానమంత్రి మోదీ అసహనం, ఆగ్రహంతో సభ మధ్యలోనే వెళ్లిపోయారు. పొత్తుల తర్వాత మొదటి సభకు హాజరైన ప్రధాని మోదీ మాట్లాడుతున్న సమయంలోనే పదే పదే మైక్ వాయిస్ కట్టయింది. 40 నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోదీ ప్రసంగంలో కేవలం 20 నిమిషాలు మాత్రమే జనానికి వినిపించాయి. మిగతా ప్రసంగమంతా వాయిస్ బయటకి రాలేదు. దీంతో ప్రధాని మోదీ సైతం పదే పదే జనానికి విజ్ఞప్తి చేశారు. మైక్ దగ్గర నుంచి జనం వెనక్కి వెళ్ళండి, మీ ఉత్సాహం నాకు తెలుస్తుంది, మీరు వెనక్కి జరగండి అంటూ పదే పదే కోరారు. ప్రధాని మోదీ సభలో మైక్ ఆడియో ప్రాబ్లమ్స్ కు కారణం కూడా లేకపోలేదు. సభకు జనం రాకపోవటంతో బాటిళ్ల కొద్దీ మందిచ్చి బలవంతంగా తీసుకొచ్చింది టీడీపీ. డబ్బులిచ్చి పట్టుకొచ్చింది. వచ్చినోళ్లు ఫుల్ గా మందేసి ఉండటంతో ఏం చేస్తున్నారో, ఏం జరుగుతుందో తెలియక వేదిక వైపు, ఆడియో సిస్టమ్ ఉన్నవైపు దూసుకొచ్చారు. దీంతో పదే పదే మైక్ ఆడియో కట్టవుతూ వచ్చింది. ప్రతి 2-3 నిమిషాలకోసారి ఆడియో కట్టవుతూ ఉండటంతో ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు, చిరాకు పడ్డారు. ఎంతో మాట్లాడాలని వచ్చిన మోదీ అనుకున్న సమయం కంటే ముందుగానే ప్రసంగాన్ని ముగించేశారు. అక్కడే ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైపు అసహనంగా చూశారు. సభ నిర్వహణ తీరుపై బీజేపీ నేతలకు సైతం అక్షింతలు వేశారు. టీడీపీ వాళ్ళకంటే తెలియదు, మీకేమైంది, సభ ఇలానా నిర్వహించేది, ఏంటి సభ, ఏంటి నిర్వహణ, వరస్ట్గా ఉంది. నా 10 ఏళ్ల ప్రచారంలో ఎప్పుడూ ఇలాంటి వరస్ట్ సభ చూడలేదు. కనీసం మైక్ కూడా పనిచేయటం లేదు. ఎందుకీ సభ పెట్టారో అర్థం కావటం లేదు, పద్ధతి లేదు, పాడు లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు ప్రధాని మోదీ. ఏదో అనుకుంటే ఏదేదో జరిగిపోతుంది అని ఊహించుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ షాక్ అయ్యారు. ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేయటంతో ఇబ్బంది పడ్డారు. బొప్పుడిలో పరువు పోగొట్టుకున్నాం అంటూ ముఖాలు మాడిపోయాయి.